హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు అయితే సరిపోద్దా శనివారం నుంచి వెళ్ళి టీజర్ అయితే లాంచ్ అయింది. బట్ నాటే టీజర్ అని చెప్పేసి వాళ్ళైతే దాన్ని అయితే మెన్షన్ చేసిల్లు అనమాట. ముఖ్యంగా ఈరోజు అయితే స్పెషల్ ఏంటిదంటే ఎస్జే సూర్య గారి బర్త్డే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ అయితే కొద్దిగా నాకైతే ది బెస్ట్ రోల్ అంటే నాకు నచ్చింది ఒక మహేష్ బాబు గారి మూవీ స్పైడర్ గుర్తుండే ఉంటుంది. అందులో బైరోడ్ పాత్ర, ఆ విలన్ రోల్ ఏదైతే ఉంటుందో పీక్స్ అంతే. కాకపోతే మూవీని ఫ్లాప్ చేస్తారు, కానీ అది ఆ ముచ్చట పక్క పెడితే అతని యాక్టింగ్ అయితే బాగుంటుంది. అండ్ ఈ మూవీలో చూసుకున్నట్లయితే ఆయన అయితే పోలీస్ గా కనిపించబోతున్నాడు అనమాట. సో మనకి నరకాసుర రిఫరెన్స్ అయితే యూజ్ చేశారు డైరెక్టర్. ముఖ్యంగా హీరోకి ఇచ్చే ఎలివేషన్ వేరేలా ఉంది, అండ్ ఈయనకు ఇచ్చిన ఎలివేషన్ కూడా వేరేలా ఉంది ఎస్జే సూర్య గారికి. కాకపోతే రోల్ నేమ్ ఏంటిదో మెన్షన్ చేయలేదు. అక్కడ నరకాసురం అని చెప్పారు, ఇక్కడ కృష్ణుడు, అక్కడ సత్యభామ అని చెప్పారు. సో ఈ మూడింటికి లింక్ ఏంటిదో చెప్తా. నరకాసురుని చంపాలని చెప్పేసి శ్రీకృష్ణుడు పోదామని అనుకుంటుంటే సత్యభామ ఏం చేస్తాడంటే నీ యుద్ధం స్వయంగా నేను చూస్తా, నీ యుద్ధం చాలా బాగా చేస్తావు కదా శ్రీకృష్ణ అని చెప్పేసి నరకాసురుతోటి శ్రీకృష్ణుడు యుద్ధం చేయడానికి పోతే తను కూడా తోడు వస్తుంది చూద్దామని చెప్పేసి. సో గరుడ మీద పోతారు అన్నమాట. అదే గరుడ పక్షి మీకు గద్ద మీద పోతారు అన్నమాట. నరకాసురుడు అస్త్రాలు వేస్తా అంటాడు. కాకపోతే ఏం కాదు ఇక్కడ. అప్పుడే ఈ సత్యభామ ఎవరైతే ఉన్నారో అంటే సత్యభామని అవమానిస్తారు అనమాట. నువ్వు వచ్చి నాకి ఇట్లా పక్కలో కూసో ఇట్లా అని చెప్పేసి వల్గరగా మాట్లాడితే సత్యభామ కోపం వచ్చి ఏం చేస్తా అంటే నరకాసురుని చంపేస్తుంది. సో అక్కడ ఏంటిది అంటే పూర్వజన్మలో ఏమైందంటే భూతల్లే సత్యభామ మళ్ళీ పుడుతుంది. భూతల్లి కొడుకే ఈ నరకాసురుడు అన్నమాట. అర్థమవుతుందా? సో తనకు కొన్ని వరాలు ఉంటాయి. సో తనని చంపడానికి అందుకే నేను శ్రీకృష్ణుడు రెచ్చగొడతాడు. ఏం అంత వల్గర్గా మాట్లాడినా కూడా నరకాసురుని చంపడానికి పోడు. సో అట్లా అని చెప్పేసి మనం హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈరోజు అయితే ఎస్జే సూర్య గారి బర్త్డే. అట్లాంటి నరకాసురుడి పాత్ర అతనికి ఇస్తే కృష్ణుడి పాత్ర నాని గారికి, ప్రియాంక మోహన్కి ఏమో సత్యభామ. సో ఇంత తెలివి అయితే ప్లాన్ చేశారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఏదో ఉంది, మర్చిపోయాను, డిస్క్రిప్షన్ లో చూసాను. మ్యూజిక్ అయితే భలే ఉంది, అసలు నాకైతే బాగా నచ్చింది. ఒకసారి టీజర్ చూసాను, నాటే టీజర్ అని చెప్పేసి మీకు ఫస్ట్ లో గ్లిమ్స్ చేసి పెట్టినప్పుడు అయితే వేరేలా ఉంది. సో ఇక ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సరిపోదా శనివారం. ఒక మంచి కంటెంట్ తోటి వస్తారు నాని అని వస్తే. ఇట్లాంటి స్టోరీ సెలెక్షన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది నాని గారిది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా సరిపోదా శనివారం నాట్ ఏ టీజర్ రివ్యూ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.